క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాదెల్ల ఉడుంపట్టులో మదనపల్లె టౌన్ బ్యాంక్. నాదెల్లకు సరెండర్ అయిపోయిన మాజీ డైరెక్టర్ రాటకొండ సోమశేఖర్. భర్త స్థానాన్ని భర్తీ చేయలేని దుస్థితిలో రాటకొండ మైథిలి ఏకాకిగా మిగిలి చివరికి నాదెల్ల పంచన చేరిపోతారా? కనీసం బ్యాంక్ డైరెక్టర్ పదవినైనా రాటకొండ మైథిలి దక్కించుకోగలరా? నాదెల్ల సైలెంట్ వ్యూహంలో శాంతి మంత్రం పఠిస్తున్న రాటకొండ వెంకటేష్. తెలుగు రాష్ట్రాల్లో రెడ్లది ప్రత్యేక చరిత్ర. అయితే నేడు రెడ్డి సామాజిక వర్గం ఆత్మరక్షణలో పడిపోయిందా? రెడ్డి యువత విపరీతమైన పోకడలకు వైసీపీ పార్టీ విధానమే అసలు కారణమా? అందరి వాళ్లుగా ఉన్న రెడ్లు నేడు కులపిచ్చిగాళ్లుగా కనపడటంలో తప్పెవరిది? నేడు అరెస్ట్ అవుతున్న వైసీపీ సోషల్ యాక్టివిస్టులలో 90% రెడ్డి యువతే. జగన్ పాలనలో రెడ్లకు ప్రత్యేకంగా ఒనకూరింది ఎంత? నేడు మూల్యం చెల్లించుకుంటోంది ఎంత? వామ్మో, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అతను సామాన్యుడు కాదు బాబోయ్. తవ్వే కొద్ది బయటపడుతున్న ఆస్తుల చిట్టా. మదనపల్లె రెవెన్యూ ఫైల్స్ దగ్ధం కేసులో ఆర్డీఓగా పనిచేసిన మురళి ఆస్తులపై రెండో రోజు కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. దాదాపు 35కు పైగా ఆస్తులు గుర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె ఫైల్స్ ఫైర్ కేసులో కొనసాగుతున్న అధికారుల వేట. డీటెయిల్స్ చూస్తే నాదెల్ల ఉడుంపట్టులో మదనపల్లె టౌన్ బ్యాంక్. నాదెల్లకు సరెండర్ అయిపోయిన రాటకొండ సోమశేఖర్. భర్త స్థానాన్ని భర్తీ చేయలేని దుస్థితిలో రాటకొండ మైథిలి ఏకాకిగా మిగిలి చివరికి నాదెల్ల పంచన చేరిపోతారా? కనీసం బ్యాంక్ డైరెక్టర్ పదవినైనా రాటకొండ మైథిలి దక్కించుకోగలరా? నాదెల్ల సైలెంట్ వ్యూహంలో శాంతి మంత్రం పాటిస్తున్న రాటకొండ వెంకటేష్. మన జనసైనిక్ న్యూస్ ఛానల్ నిన్న అంటే శనివారం సాయంకాలం ప్రసారం చేసిన టౌన్ బ్యాంక్ రాజకీయ ఎన్నికలకు సంబంధించిన విశేష కథనానికి ఇటు రాటకొండ అటు నాదెల్ల వర్గాలు స్పందించాయి. నాదెల్ల వర్గం మన వార్తా కథనానికి ఊకొడుతూనే అసలు ఈ ఎన్నికల్లో తమకు పోటీనే లేదని స్పష్టం చేసింది. వార్ వన్ సైడ్, నాదెల్ల చైర్మన్ గా డిసైడ్ అని కుండ బద్దలు కొట్టింది. ఇదిలా ఉండగా రాటకొండ రాజకీయంగా వట్టి కుండగానే మారిందనే ప్రత్యర్థి ప్రచారాన్ని ఖండిస్తూ తమ రాటకొండ కుటుంబ ప్రముఖులు సీనియర్ టీడీపీ నాయకులు రాటకొండ వెంకటేష్ ఆదివారం విలేకరుల సమావేశం పెట్టి స్పష్టం చేశారు. తమ హుందా రాజకీయాలు చిరకాలం ప్రజాసేవలో వ్యవహరించిన తీరు జిల్లాలో సుపరిచితమేనని రాటకొండ గుర్తు చేశారు. తమ ప్రజా జీవితంలో మదనపల్లెలోని నాదెల్ల, గంగారపు, బోయపాటి తదితర పసుపు కుటుంబాలు చేయూతనిచ్చాయని ఆయన గుర్తు చేశారు. మదనపల్లె, తంబళ్లపల్లెలో టీఎన్, రాటకొండ కుటుంబాలు సూత్రబద్ధ రాజకీయాలు, నిస్వార్థ సేవకు పెట్టింది పేరని ఆయన పేర్కొన్నారు. వివిధ పదవుల్లో తాము ప్రజలకు సేవలు అందించిన వైనాన్ని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న సీనియర్ టీడీపీ బీసీ నేత రమణప్ప రౌడీ రాజకీయాల మీద నిప్పులు చెరిగారు. రౌడీ షీటర్స్ ప్రజాసేవ ముసుగులో పదవులు అలంకరిస్తే జనాలకు చిప్పే కాక ఏం మిగులుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాదెల్లకు వ్యతిరేక గ్రూపులో ఉన్న రాటకొండ సోమశేఖర్ ఆదివారం నాదెల్ల ప్యానెల్ తీర్థం పుచ్చుకున్నట్టు సమాచారం అందుతోంది. ప్యానెల్ పెట్టి పోటీకి జట్టు కట్టి తమ భర్త ఆశయాలను నెరవేర్చేకి ముందుకొచ్చిన రాటకొండ మైథిలి ఈ పోరులో ఏకాకిగా మిగిలిపోయే సూచనలు ఉన్నాయి. కనీసం బ్యాంక్ డైరెక్టర్ పదవికి దక్కించుకునేకి అయినా రాటకొండ మైథిలి నాదెల్ల పంచన చేరతారని నాదెల్ల ప్యానెల్ ప్రముఖులు డంక బజాయిస్తున్నారు. ఎంతో ఉత్కంఠ ఆసక్తి రేపుతున్న ఈ టౌన్ బ్యాంక్ ఎన్నికల పోరులో నాదెల్ల దూసుకుపోతున్నారు. ఆయనకు వెన్నుదన్నుగా ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ అధినేత అండాదండ మెండుగా ఉందని, భవిష్యత్తు నాదెల్లదే అని ఆయన అభిమాన ఘనం సంబరాల్లో ఉంది. బ్యాంక్ ఎన్నికల గురించి ఒక ఛానల్లో రాటకొండ కుటుంబం ఏదో వెనకబడిపోతున్నట్లుగా, మిగతా వాళ్ళు పైకి వస్తున్నట్లుగా ఒక కథనం వేశారు. నిజానికి రాటకొండ కుటుంబం అనేది మదనపల్లెలో చాలా సంవత్సరాలుగా మంచి రాజకీయాలు చేస్తూ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం. జిల్లాలో ప్రధానంగా 5 రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. చాలా రోజులుగా రాజకీయాలు నడుపుతున్నటువంటి కుటుంబాలలో సామరస్యంగా రాజకీయాలు నడిపే కుటుంబం టీఎన్ కుటుంబీకులు తంబలపల్లిలో, అదేవిధంగా ఎన్పి కుటుంబీకులు చిత్తూరులో, కల్చర్ల కుటుంబీకులు ఇప్పుడు నల్లారి కుటుంబీకులు మన పక్కన వాయిల్పాడు నియోజకవర్గంలో, ఇక్కడ మదనపల్లిలో రాటకొండ కుటుంబీకులు. నిజానికి రాటకొండ కుటుంబీకుల చరిత్ర రాజకీయంగా చాలా సంవత్సరాలుగా ఉంది. పంచాయతీ బోర్డు ఉన్నప్పటి నుండి ఇక్కడ రాటకొండ కుశలప్ప నాయుడు, రాటకొండ వెంకటస్వామి నాయుడు వాళ్ళు పంచాయతీ బోర్డులో ఉన్నారు. ఆ తర్వాత కాలంలో రాటకొండ రంగారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు. పార్టీలు వేరైనా మున్సిపల్ చైర్మన్గా రాటకొండ రెడ్డప్ప నాయుడు గారు 3 పర్యాయాలు మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆయన కుమారుడు కూడా రాజశేఖర్ గారు మున్సిపల్ చైర్మన్ అయ్యారు. అదేవిధంగా టౌన్ బ్యాంక్కి వస్తే
టౌన్ బ్యాంక్ చైర్మన్లుగా కృష్ణకుమార్ గారు, రాటకొండ కృష్ణకుమార్, రాటకొండ విజయ్ కుమార్ గారు దాదాపు 30 సంవత్సరాలు వాళ్ళ చేతుల్లో చైర్మన్ ఉంది. ఇంతకుముందు నాదెండ్ల విద్యాసాగర్ గారు చైర్మన్ అయ్యే సందర్భంలో విజయ్ కుమార్ గారికి అనారోగ్య రీత్యా ఆరోగ్యం సహకరించలేదనే ఉద్దేశంతో ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు టౌన్ బ్యాంక్ ను మన నాదెండ్ల విద్యాసాగర్ గారికి అప్పగించడం జరిగింది. ఇందులో కూడా ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ నాదెండ్ల కుటుంబాలు ఏదో రాటకొండ కుటుంబాలకు వ్యతిరేకమనో అదేం ఉండదు. నిజానికి స్వయంగా వాళ్ళంతా మాకు బంధువులే. రాటకొండ కుటుంబీకులైన మాకు మా సొంత బావుగా మా కజిన్ బ్రదర్కి వాళ్ళ సిస్టర్ని ఇచ్చారు. అదేవిధంగా బోయపాటి కుటుంబాలు ఉన్నాయి, మార్పూడి కుటుంబాలు ఉన్నాయి, అమ్మినేని కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా గంగారపు కుటుంబాలు రాజకీయంగా. వీళ్ళందరూ కూడా మాకు బంధుత్వాలు ఉండడం వల్ల ఒకరికొకరు సహకరించుకుంటూ రాజకీయంగా పైకి ఎదుగుతున్నాం. వీళ్ళందరి సహకారంతో మేము రాజకీయంగా ముందున్నాం. ఇందులో ముఖ్యంగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు రాటకొండ కుటుంబీకులు, గంగారపు కుటుంబీకులు. వీళ్ళు ఎదగడానికి ముఖ్యంగా బోయపాటి కుటుంబీకులు, నాదెళ్ల కుటుంబీకులు, అదేవిధంగా మార్పూడి కుటుంబీకులు అందరూ కూడా సహకారం ఉంది. సంపూర్ణ సహకారంతోనే రాజకీయంగా ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి రాటకొండ నరసింహారెడ్డి గారు. ఈ విధంగా అనేక సర్పంచులు, ఎంపీటీసీలు ఎంతో మంది ఉన్నారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అడుగుజాడలో మేము నడుస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఆదేశించి టికెట్ ఇస్తే వాళ్ళ కళ్ళు మూసుకొని మేము పనిచేసాము తప్ప ఏ విధంగా మేము ఆలోచన చేయలేదు. క్రమశిక్షణతో మేము ఉన్నాం తప్ప. ఇప్పుడు కూడా ఇక్కడ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు అయ్యారు. ఆయన టౌన్ బ్యాంక్ చైర్మన్ ఎవరు ఉండాలా ఏమి అనేది ఆయన నిర్ణయిస్తారు. సాధ్యమైనంత వరకు ఆయన నిర్ణయం మేరకే అందరూ పోవడం జరుగుతుంది. ఒకవేళ రాటకొండ మైథిలి గారు ఉండాలని నిర్ణయిస్తే అధిష్టాన వర్గం జోక్యం చేసుకుంటుంది. అధిష్టాన వర్గం జోక్యంతో ఎవరు ఉండాలా, ఎవరిని వెళ్ళాలని షాజహాన్ బాషా గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ నిర్ణయానుసారం జరుగుతుంది. ఆశించడంలో తప్పు లేదు. ప్రతి ఒక్కరు కూడా నిలబడాలనుకుంటారు పోటీలో. ఎట్టి పరిస్థితుల్లో అదేం తప్పేం కాదు. కాబట్టి తాత్కాలికంగా మాకు పదవులు రాకపోయినా వచ్చాము, కానీ రాజకీయంగా రాటకొండ కుటుంబీకులు 10 కాలాల పాటు ఎదగలిగేంత నాయకత్వం ఇప్పుడు యంగ్స్టర్స్ లో కూడా ఉంది. ఆ చైతన్యం కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వామ్మో, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇతను సామాన్యుడు కాదు బాబోయ్. తవ్వే కొద్దీ బయటపడుతున్న ఆస్తుల చిట్టా. మదనపల్లి రెవెన్యూ ఫైల్స్ దగ్ధం కేసులో ఆర్డీఓగా పనిచేసిన మురళి ఆస్తులపై 2వ రోజు కొనసాగుతున్న ఏసీబీ సోదాల్లో దాదాపు 35కు పైగా ఆస్తులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె ఫైల్స్ ఫైర్ కేసులో అధికారుల వేట కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్క రాష్ట్రం కర్ణాటకలోనూ ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. బెంగళూరు, పలమనేరు, మదనపల్లెలో ఇండ్లు, తిరుపతి పరిసరాల్లో 20కి పైగా ఫ్లాట్లు, ఆర్సీపురంలో 2 ఎకరాల వ్యవసాయ భూమి, వీకోట్లో 2 పౌల్ట్రీ ఫార్మ్స్, 5 ఎకరాల మామిడి తోట, వాయల్పాడులో వ్యవసాయ భూమి, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట వ్యవసాయ భూమి, నెల్లూరులో స్టోన్ హౌస్ పేటలో ఇంటి స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లోనూ మురళి ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ భావిస్తోంది. ఇవి కాకుండా 700 గ్రాముల గోల్డ్, 10కి పైగా బ్యాంక్ ఖాతాలు, 2 బ్యాంక్ లాకర్స్ ఉన్నట్లు చెబుతున్న ఏసీబీ అధికారులు మురళి స్నేహితుడు చిత్తూరు జిల్లాకు ఇనాం డిటి శేషగిరిరావు, సర్వేయర్ చిట్టిబాబు, మదనపల్లిలో విఆర్ శేఖర్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. 100 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేరుతో మురళి ఆస్తులు ఉన్నట్లు చెబుతున్నారు. శనివారం నవంబర్ 9 నుంచి ఏకకాలంలో రంగంలో దిగిన 14 టీంలు 5 జిల్లాల్లో సోదాలు కంటిన్యూ చేస్తోంది. తిరుపతిలో 4 చోట్ల, మదనపల్లె, పలంనేరు, వీకోట, కడప, రాయచోటి, నెల్లూరులో ఏసీబీలు దాడులు చేస్తున్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ లో బీటెక్ చదువుతున్న 4 విద్యార్థులు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం వారి యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ ప్రోగ్రామ్ కు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. బీటెక్ 2వ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్న సాయి చరణ్ రెడ్డి పోరెడ్డి, బీటెక్ 2వ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్న దేవిశ్రీ సంహిత కట్టముడి, జ్యోతి వెంకటరెడ్డి వెల్లపాలెం మరియు సిరిరెడ్డి నందిరెడ్డిలు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ ప్రోగ్రామ్ను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఒక హాన్సో ఫ్లాట్నర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నిర్వహిస్తోందని, డిజైన్, సృజనాత్మకత, ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతతో క్యాంపస్ ఎంగేజ్మెంట్ను పెంచడానికి విద్యార్థి నాయకులను ప్రోత్సహించే అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం వారు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమంను నిర్వహిస్తారని ఆయన అన్నారు. ఈ యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ ప్రోగ్రాంకు 13 దేశాల్లోని 44 ఉన్నత విద్యా సంస్థల నుండి 164 మంది విద్యార్థులు యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్గా పేరు పొందారని, అందులో మిడ్స్ నుంచి 4 విద్యార్థులు
విద్యార్థులు ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ విద్యార్థులు 2025 ఏప్రిల్లో వారం రోజుల పాటు యూరప్ నెదర్లాండ్లో ఉండే యూనివర్సిటీ ఆఫ్ ట్వెంట్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన అన్నారు. ఇప్పటి వరకు కళాశాల నుంచి 60 మంది ఈ యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్గా ఉన్నారని ఆయన అన్నారు. ఈ విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, ఇంటర్నేషనల్ సెల్ సీనియర్ మేనేజర్ యు విజయలక్ష్మి, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. కేశాలు దానం చేసిన 6వ తరగతి చిన్నారి. రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ మరియు కేశాలు దానం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్. ఇప్పటి వరకు 65 మంది కేశాలు దానం చేసినట్లు తెలిపిన హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్, క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు పంపిణీ చేస్తున్నట్లు హెల్పింగ్ మైండ్స్ బృందం సభ్యులు తెలిపారు. మదనపల్లె ముఖ్య కేంద్రంగా రక్తదానం, ఫుడ్ బ్యాంక్స్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్, బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లెకు చెందిన గోపాలకృష్ణ మరియు అరుణ దంపతుల కుమార్తె అనన్య హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచింది. కేశాలు దానం చేసిన అనన్యకు ప్రశంస పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ సంస్థ సేవలను విస్తృతం చేస్తూ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు తమ సంస్థ ఉచితంగా పంపిణీ చేసి వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు. కేశాల దానంలో ఇప్పటికీ 65 మంది కేశాలు దానం చేశారని, కేశాలు దానం చేస్తున్న మహిళలు, చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కేశాలు దానం చేసిన అనన్య మాట్లాడుతూ చదువుతో పాటు సేవా కార్యక్రమాలకు తమ తల్లిదండ్రుల ప్రోత్సాహం అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్, స్టూడియో 11, కాజా తదితరులు పాల్గొన్నారు. ఎడాపెడా వైసీపీ కార్యకర్తలు అరెస్ట్ అవుతూ వస్తున్నారు. వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే మీద కూడా కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు వణుకుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా విర్రవీగిన కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా పరిస్థితి వేరు. అధికారంలోకి వచ్చి ఏం లాభం? వైసీపీ నుంచి ఇంకా అదే దుష్ప్రచారం, ఇంకా అదే జుగుప్సాకర రాజకీయం అంటూ టీడీపీ శ్రేణులు తమ అధినేత చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ వాపోవడం చూశాం. నారా లోకేష్ రెడ్ బుక్ ఏమైంది అని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నించిన పరిస్థితులు కనిపించాయి. క్రమంగా మార్పు వచ్చింది. ఎప్పుడైతే జనసేనాని పవన్ కళ్యాణ్ హోంశాఖ తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారో, పోలీస్ శాఖలో కొందరి తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారో, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సోషల్ మీడియా వేదికగా అత్యంత జుగుప్సాకరమైన పదజాలం ఉపయోగించి టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కుటుంబాల్లోని మహిళలు, చిన్న పిల్లల్ని దూషించిన వారిపై ఎడాపెడా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా షురూ అవుతున్నాయి. తప్పుడు వ్యాఖ్యలు చేస్తే రాజకీయాలకు అతీతంగా అరెస్టులుంటాయి అనే సంకేతాలు షురూ అయ్యాయి. పవన్ కళ్యాణ్ చొరవతోనే ఈ మార్పు అని టీడీపీ శ్రేణులే ఒప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే టీడీపీ శ్రేణులు మొన్న పవన్ కళ్యాణ్ హోంశాఖపై అసహనం వ్యక్తం చేస్తే ఆయన మీద విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ హయాంలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కేంద్ర హోంశాఖను ట్యాగ్ చేస్తూ జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ మార్పు పేరు పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ఇప్పుడు మార్పు మంచిదేగా, ఆహ్వానించాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేక చరిత్ర ఉంది. సుదీర్ఘ నేపథ్యం కూడా ఉంది. అటువంటి సామాజిక వర్గాన్ని తన రాజకీయం కోసం వాడుకున్నారు జగన్. ఆ సామాజిక వర్గం యువతలో ఒక రకమైన కులమత్తు నింపేశారు. ఇతర కులాలపై వ్యతిరేకత పెంచారు. వారిని తన బందీలుగా మార్చుకున్నారు. తన కోసం, తన పార్టీ కోసం పనిచేసే నిర్బంధ సైనికుల్లా మార్చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ అయిన సోషల్ మీడియా ప్రతినిధుల్లో రెడ్డి సామాజిక వర్గం వారే అధికం. వారి కుటుంబాలు పడుతున్న బాధ వర్ణనాతీతం. వారి జీవితం కంటే వైసీపీ కోసం, జగన్ కోసం వారు నియమ నిబంధనలను అధిగమించారు. ప్రత్యర్థి కుటుంబాల్లో ఆడవాళ్లను సైతం బయటకు లాగారు. ఇప్పుడు వారే బాధితులుగా మిగిలారు. పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వారి కుటుంబాలకు బాధను మిగుల్చుతున్నారు. ఇప్పుడు వారికి అసలు తత్వం బోధపడుతోంది. తమ పిల్లలు దిద్దుబాటుకు కూడా అవకాశం లేకుండా తప్పులు చేశారని భావిస్తున్నారు. ఓ నటి అయితే నా తప్పులకు క్షమించండి, నాకు భవిష్యత్ అంటూ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితి చేయి దాటిందని అర్థమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ రెడ్డి సామాజిక వర్గం అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం. ఆ సామాజిక వర్గం నుంచి ఎంతో మంది చరిత్రకారులు ఉన్నారు. రాజకీయాల్లో రాణించిన వారు ఉన్నారు. జాతీయ స్థాయి రాజకీయాలను శాసించిన వారు ఉన్నారు. కానీ జగన్ చర్యలు పుణ్యమా అని ఆ సామాజిక వర్గంపై ఇతరులు అనుమానంతో చూసేలా మార్చేశారు. దీంతో వారికి భవిష్యత్తు అంటూ లేకుండా పోయింది. తన కోసం, తన రాజకీయం కోసం, తాను అధికారంలో ఉండడం కోసం వారిని సమాజంపై వదిలారు జగన్. తనకున్న సైకో గుణాన్ని వారికి అంటగట్టారు. దానికి వారు మూల్యం చెల్లించుకుంటున్నారు.
ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియాను పెంచి పోషిస్తోంది. వైసీపీ కూడా అలానే చేసింది. కానీ అది కాస్త శృతి మించింది. వర్ర రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి యాక్టివిస్ట్ పెట్టిన పోస్టులు చూస్తే అత్యంత జుగుప్సాకరంగా ఉంటాయి. ప్రత్యర్థులను తూలనాడేలా ఉంటాయి. సామాన్యులకు సైతం బాధ కలిగించేలా ఉంటాయి. అయితే ప్రత్యర్థిపై వ్యతిరేకత పెంచడానికి ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం తప్పు. దానికి మూల్యం చెల్లించుకుంది వైసీపీ. సామాన్యుడు సైతం తిరస్కరించేలా ప్రవర్తన మారింది. ఇప్పుడు అదే సోషల్ మీడియా ప్రతినిధులు సైతం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే సోషల్ మీడియా అంటే అందరూ రెడ్డి సామాజికం వారే అధికంగా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా జగన్ పాలనలో వారికి ఒరిగిందేమీ లేదు. ఎందులోనూ రిజర్వేషన్లు లేవు. సంక్షేమ పథకాలు కూడా వారికి అందలేదు. ప్రత్యేక అభివృద్ధి పనులు కూడా వారికి అప్పగించలేదు. ఎలా చూసినా వారికి అన్యాయమే జరిగింది. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టులు కూడా వారే ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో ఆ సామాజిక వర్గంలో ఒక రకమైన నిర్వేదం ప్రారంభమైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాదెల్ల ఉడుంపట్టులో మదనపల్లె టౌన్ బ్యాంక్. నాదెల్లకు సరెండర్ అయిపోయిన మాజీ డైరెక్టర్ రాటకొండ సోమశేఖర్. భర్త స్థానాన్ని భర్తీ చేయలేని దుస్థితిలో రాటకొండ మైథిలి ఏకాకిగా మిగిలి చివరికి నాదెల్ల పంచన చేరిపోతారా? కనీసం బ్యాంక్ డైరెక్టర్ పదవినైనా రాటకొండ మైథిలి దక్కించుకోగలరా? నాదెల్ల సైలెంట్ వ్యూహంలో శాంతి మంత్రం పఠిస్తున్న రాటకొండ వెంకటేష్. తెలుగు రాష్ట్రాల్లో రెడ్లది ప్రత్యేక చరిత్ర. అయితే నేడు రెడ్డి సామాజిక వర్గం ఆత్మరక్షణలో పడిపోయిందా? రెడ్డి యువత విపరీతమైన పోకడలకు వైసీపీ పార్టీ విధానమే అసలు కారణమా? అందరి వాళ్లుగా ఉన్న రెడ్లు నేడు కులపిచ్చిగాళ్లుగా కనపడటంలో తప్పెవరిది? నేడు అరెస్ట్ అవుతున్న వైసీపీ సోషల్ యాక్టివిస్టులలో 90% రెడ్డి యువతే. జగన్ పాలనలో రెడ్లకు ప్రత్యేకంగా ఒనకూరింది ఎంత? నేడు మూల్యం చెల్లించుకుంటోంది ఎంత? వామ్మో, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అతను. సామాన్యుడు కాదు బాబోయ్. తవ్వే కొద్ది బయటపడుతున్న ఆస్తుల చిట్టా. మదనపల్లె రెవెన్యూ ఫైల్స్ దగ్ధం కేసులో ఆర్డీఓగా పనిచేసిన మురళి ఆస్తులపై 2వ రోజు కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. దాదాపు 35కు పైగా ఆస్తులు గుర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె ఫైల్స్ ఫైర్ కేసులో కొనసాగుతున్న అధికారుల వేట. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.